ఈ వీడియోలో మనం టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచో అడుగుతున్నారు టాప్ 5 ఎవరో చెప్పు బ్రో అని. ఇప్పుడు చెప్తా. ఫస్ట్ టాప్ 1 కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ ఈ సీజన్ లో విన్నర్ అయ్యేకి 55% వరకు ఛాన్స్ ఉంది. అంతేకాదు టాస్కుల్లో 100% ఇచ్చాడు. ఇంతవరకు ఎన్ని టాస్క్లు అడిగాడో అన్ని టాస్క్లు మాక్సిమం గెలిచాడు. ఒక్కటే మైనస్ ఉంది. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏమన్నా తను స్ట్రాంగ్ గా అనుకున్నప్పుడు చెప్పలేడు. అదొకటి మైనస్ ఉంది. ఇప్పుడు నిన్న కూడా బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలి అని నాగార్జున సార్ అడిగితే అందరూ ఎత్తాక నిఖిల్ ఎత్తుదామా అని చూసి మళ్ళీ ఎత్తాడు. అలా అన్నమాట. డైరెక్ట్ గా మనిషికి ఏదన్నా ఉంటే చెప్పలేడు. ఇప్పుడు పృథ్వీ చూడండి, ఇప్పుడు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా ముఖం మీదే అడిగేస్తాడు, ముఖం మీదే చెప్తాడు. వెనకాల అడుగుడు, వెనకాల మాట్లాడు. అలా. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి గౌతమ్. గౌతమ్ కి ఈ సీజన్ లో 45% వరకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యేకి. ఇంకా గౌతమ్ విషయానికి వస్తే తను ఎవరు సపోర్ట్ తీసుకోడు, సింగిల్ గానే ఆడతాడు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇంకోటి, తను ఏదన్నా అనుకుంటే ఎవరన్నా ఉన్ని ముందర వాళ్ళ గురించి అప్పుడే మాట్లాడేస్తాడు, అప్పుడే చెప్తాడు డైరెక్ట్ గా, వెనకాల మాట్లాడు. ఇదొకటి. ఇంకా టాస్కుల పరంగా వస్తే మైనస్ ఇదే అవుతుంది గౌతమ్ కి. టాస్కుల పరంగా వస్తే ఇప్పటి వరకు చాలా గేమ్స్ ఆడాడు, కానీ ఎక్కువ శాతం టాస్కుల్లో ఓడిపోయాడు. అలా అన్నమాట. అక్కడ నిఖిల్ ఎక్కువ టాస్కులు గెలిచాడు, కానీ మనుషుల ముందర మాట్లాడలేడు. ఇక్కడ గౌతమ్ ఎక్కువ టాస్కులు ఓడిపోయినా మనుషుల ముందర మాట్లాడతారు. అది ఇద్దరికి తేడా. ఇద్దరిలో ఒకరు విన్నర్, ఇంకొకరు రన్నర్ అవుతారు. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ గనుక నోటి మాట అదుపులో పెట్టుకొని ఉండింటే ఖచ్చితంగా ఈ సీజన్ లో లేడీ విన్నర్ అయ్యేది. మీరు ఒప్పుకున్నా లేదా అందరికీ తప్పులున్నాయి, ప్రేరణనే హైలైట్ చేస్తున్నారు, అది కాదు. తెలుస్తుంది అందరికీ, రూడ్ గా బిహేవ్ చేస్తుంది ఒక్కోసారి, అది తప్పు ప్రేరణది. అది గనక కరెక్ట్ గా ఉండింటే ఖచ్చితంగా ఈ సీజన్ లో లేడీ విన్నర్ ప్రేరణనే అయ్యేది. ఇంకా టాస్కుల పరంగా వస్తే తన 100% పెడుతుంది. టాస్కుల్లో ఏ టాస్క్ అయినా దానికి మెచ్చుకోవాలి. అదే చెప్తున్నా, టాస్కులు బాగా ఆడుతుంది. నోరు గనక అదుపులో పెట్టుకొని ఉండింటే ఖచ్చితంగా ఈ సీజన్ లో విన్నర్ అయ్యేది. ఇంకా ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి నబీల్. నబీల్ వచ్చేసి స్టార్టింగ్ 5 వారాలు అయితే బాగా ఆడాడు. అవతల వ్యక్తి ఏమన్నా అనుకోని డైరెక్ట్ ముఖం మీదే చెప్పేవాడు, ముఖం మీదే మాట్లాడేవాడు. అంతా కరెక్ట్ గా ఉన్నింది. గేమ్స్ ఆడేవాడు. వైల్డ్ కార్డ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఫుల్ డల్ అయిపోయాడు. ఎవరన్నా ఏమన్నా అనుకున్న వాళ్ళ ముఖం మీద చెప్పే కూడా ఆలోచించే రకానికి వచ్చేసాడు ఇప్పుడు లాస్ట్ లో. అది మైనస్ అయిపోయింది. ఫస్ట్ లో 5 వారాల్లో ఎలా ఉన్నాడో అలా గనుక ఉండింటే ఖచ్చితంగా ఈ సీజన్ లో నబీల్ కూడా విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్స్ ఉండేది. ఫస్ట్ లో ప్రేరణ నబీల్కే ఛాన్స్ ఉండింది విన్నర్ అయ్యేకి, వీళ్ళిద్దరికి. కానీ టాప్ 5 లో ఉన్నాడు ఇప్పటికీ నబీల్. ఓట్ బ్యాంక్ అలా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది 5th పొజిషన్ కన్ఫ్యూజన్ లో ఉన్నింది. కానీ టాస్ గెలిచి టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ముందుకు వచ్చాడు. టాప్ 5 లో అవినాష్ ఉన్నాడు. అంటే తను ఆడే గెలుచుకున్నాడు. ఎవరు అతనికి దానం చేయలేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పృథ్వీకి అన్యాయం జరిగింది. అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సింది, పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఇంతకు ముందర సీజన్ లో అర్జున్ అంబట్టి గెలిచాడు, గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. వాళ్ళు సరిగ్గా చూసుకొనే చేశారు. ఆ లెక్కన నిఖిల్ గెలిచి ఉండాల్సింది. నిఖిల్ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఈ వారం అవినాష్ వెళ్ళేవాడు, పృథ్వీ ఉండేవాడు. అది లక్కు. కానీ అక్కడ ముట్టుకు అవినాష్ చాలా కష్టపడే గెలుచుకున్నాడు. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి అవినాష్ ని టాప్ 5 నుంచి తీయేస్తారు, ఎందుకంటే టాప్ 5 లో చెప్తున్నా. ఇంకా ఫోర్త్ వచ్చేసి నాకు తెలిసి నబీల్ ని తీయేస్తారు. ఇంకా థర్డ్ ఉన్నప్పుడు సూట్ కేసు పెడతారు. సూట్ కేసు ప్రేరణ తీసుకుంటే బాగుంటుంది, కానీ నాకు తెలిసి తీసుకోదనుకుంటా. ఇంకా నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఒకరు రన్నర్ అవుతారు, ఒకరు విన్నర్ అవుతారు.